ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తే ఎక్కడ విజయం సాధించవచ్చు అనే విషయంలో ఆయనకు క్లారిటీ ఉంది. ఈ క్రమంలోనే లోకేష్ ని ఓడించేందుకు ఆయన ఉచ్చు బిగిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ వదిలి వెళ్లిపోయిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. జగన్ మీద అలిగి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన ఆళ్ల మళ్లీ వైసీపీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో ఆళ్లకి జగన్ టికెట్ ఇవ్వలేదు. దాంతో అలిగిన ఆయన షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరారు. అయితే నెల రోజులు కూడా తిరక్కముందే షర్మిలతో పొసగగా తిరిగి వైసీపీలోకి వచ్చేశారు. ఆళ్ల రాకతో నియోజకవర్గంలో సమీకరణాలు మారిపోతున్నాయి. మంగళగిరిలో బీసీ సామాజిక వర్గంలో చేనేతలు చాలా ఎక్కువ. వీళ్లతో పాటు ఎస్సీ, మైనారిటీ, రెడ్డి తదితర సామాజిక వర్గాలున్నాయి. లోకేష్ ను రెండోసారి కూడా ఓడించేందుకు జగన్ వ్యూహాత్మకంగా చేనేతలకే చెందిన గంజి చిరంజీవిని టీడీపీలో నుండి వైసీపీలో చేర్చుకొని నియోజకవర్గ ఇన్ఛార్జిని చేశారు. దాంతో అందరూ చిరంజీవికే టికెట్ ఖాయమనుకున్నారు. అయితే సడన్ గా వారం రోజుల క్రితం అభ్యర్థి విషయంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు చిరంజీవితో చర్చించారు. ఈ సమావేశంలోనే రాబోయే ఎన్నికల్లో కమలను అభ్యర్థిగా ప్రకటించాలని జగన్ డిసైడ్ అయ్యారట. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కమల, మురుగుడు వియ్యంకులవుతారు కాబట్టి కమల గెలుపునకు మురుగుడు, చిరంజీవి గట్టిగా పనిచేస్తే లోకేష్ గెలుపు కష్టమే. వైసీపీ ఓట్లు ప్లస్ రెడ్డి ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థిగా ఆళ్ల చీల్చుకుంటారు కాబట్టి తన గెలుపు ఖాయమని లోకేష్ అండ్ కో అనుకున్నారు. రాబోయే ఎన్నికల్లో త్రిముఖ పోటీ కాబట్టి తాను ఈజీగా గెలుస్తానని కూడా లోకేష్ అంచనా వేసుకున్నారు. కానీ వాళ్ళ ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. వీళ్ళు ఊహించని విధంగా ఆళ్ల తిరిగి వైసీపీలో చేరిపోయారు. కమల లేదా చిరంజీవి గెలుపునకు పనిచేస్తానని జగన్ కు ఆళ్ల మాటిచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అంటే ఒకవైపు చేనేత సామాజిక వర్గం ఓట్లు, మరోవైపు ఆళ్ల వర్గం ప్లస్ చిరంజీవి లేదా కమల సహకారం, అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయమని ఈ పార్టీకే క్లారిటీ వచ్చేసింది. ఈ లెక్కన మంగళగిరిలో ఎంత కష్టపడినా ఈసారి కూడా లోకేష్ గెలవడం కష్టమే.